జపాన్లోని యమటో రాజవంశం ప్రపంచంలోని నిరంతరాయంగా మనుగడలో ఉన్న అతి పురాతన రాయల్ డైనాసిటీ. ఈ రాజవంశం 2600 సంవత్సరాలుగా కొనసాగుతుంది. అయితే శతాబ్దాల తరబడి ఒకే వంశం పాలిస్తున్న రాజకీయ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా దాని నియమాలు మారుతూ వస్తున్నాయి. ఆధునిక ప్రజాస్వామ్యాలలో రాచరికాలు అలంకారప్రాయమైనవి కావడంతో రాజవంశ నియమాలను మార్చే అధికారం పార్లమెంటుదే. చక్రవర్తికి గాని రాజు కుటుంబ సభ్యులకు గాని ఈ నియమాలను స్వయంగా మార్చుకునే ఎటువంటి చట్టపరమైన అధికారమూ లేదు. ఈ క్రమంలో తాజాగా జపాన్ పార్లమెంట్ 1947 నాటి ఇంపీరియల్ హౌస్ లా చట్టానికి చారిత్రాత్మక సవరణలను ఆమోదించింది. కానీ మహిళలు చక్రవర్తి కావడంపై ఉన్న నిషేధాన్ని మాత్రం అలాగే కొనసాగించింది. రాజవంశంలో సభ్యుల సంఖ్య వేగంగా తగ్గిపోతూ ఉండడంతో దానిని అరికట్టడానికి పార్లమెంట్ ఇప్పుడు 2 కీలక మార్పులు చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రాజవంశ హోదాను కోల్పోయిన 11 పూర్వ శాఖల నుండి 15 ఏళ్లు పైబడిన అవివాహిత పురుషులను రాజకుటుంబంలోకి దత్తత తీసుకోవడానికి అనుమతిచ్చారు. వారి భవిష్యత్తు సంతానానికి కూడా సింహాసనాన్ని అధిరోహించే అర్హత ఉంటుంది. ఇక గతంలో రాజకుటుంబానికి చెందిన యువరాణులు సామాన్యులను వివాహం చేసుకుంటే తమ రాజరికాన్ని వదులుకోవాల్సి వచ్చేది. ఉదాహరణకు 2021లో ప్రిన్సెస్ మాకో ఉదంతం. అయితే ఈ కొత్త నియమం ప్రకారం వారు వివాహం తర్వాత కూడా తమ రాజకుటుంబ హోదాను కొనసాగించవచ్చు. కానీ వారి భర్త పిల్లలకు రాజకుటుంబ హోదా, సింహాసన వారసత్వ హక్కులు ఉండవు. ఇక మహిళలకు చక్రవర్తి అయ్యే అవకాశం లేకపోవడానికి కారణాలను చూస్తే జపాన్ ప్రస్తుత చక్రవర్తి నరుహిటో ఏకైక కుమార్తె ప్రిన్సెస్ ఐకో జపాన్ ప్రజలలో ఎంతో ప్రజాదరణ పొందారు. ఆమెను తదుపరి చక్రవర్తిని చేయాలని దేశంలో దాదాపు 70 నుండి 80% మంది ప్రజలు మద్దతిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఈ మార్పు చేయలేదు. జపాన్ సింహాసనం కేవలం పురుష వంశపారంపర్యం ద్వారానే సాగాలని అధికార కన్జర్వేటివ్ పార్టీ గట్టిగా విశ్వసిస్తోంది. శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని మార్చడం రాజవంశం యొక్క పవిత్రతను దెబ్బతీస్తుందని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఇక ఈ కొత్త నిబంధనల వల్ల ప్రస్తుత వారసత్వ క్రమంలో ఎలాంటి మార్పు లేదు. చక్రవర్తి నరుహిటో తర్వాత సింహాసనాన్ని అధిరోహించడానికి ప్రస్తుతం 3 మాత్రమే రేసులో ఉన్నారు. వారిలో ఒకరు చక్రవర్తి తమ్ముడు 60 ఏళ్ల క్రౌన్ ప్రిన్స్ అకిషినో, మరొకరు చక్రవర్తి మేనలుడు 19 ఏళ్ల ప్రిన్స్ హిసాహిటో. ప్రస్తుతం రాజకుటుంబంలో ఉన్న ఏకైక యువ వారసుడు ఇతనే. ఇక 3వ వారసుడు చక్రవర్తి బాబాయ్ 90 ఏళ్ల ప్రిన్స్ హిటాచి. ఈ కొత్త సవరణలపై జపాన్లోని విపక్షాలు, మహిళా హక్కుల సంఘాల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల అభీష్టానికి విరుద్ధంగా కేవలం పురుషులకే అధికారం ఇవ్వడం కోసం ప్రభుత్వం బలవంతంగా దూరపు బంధువులను దత్తత తెచ్చుకునేలా చట్టాన్ని మార్చిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ కొత్త వ్యవస్థను ప్రతి 30 ఏళ్లకు ఒకసారి సమీక్షించాలని చట్టంలో పేర్కొన్నారు.